ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరపడం జరిగింది అసెంబ్లీలో. మరి మొత్తానికి వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ రోజు ఎట్టకేలకు అసెంబ్లీలో లడ్డూ తయారీలో కల్తీ తిరుపతికి సంబంధించినటువంటి అంశం గురించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు అంశాన్ని ప్రస్తావిస్తూ చాలా అంశాలు బయటకు చెప్పడం జరిగింది. మరొక కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? అసలు కల్తీ నెయ్యి కాదు అది. కల్తీ నెయ్యి గురించి ఇష్యూ అనేది ఎక్కడ వచ్చింది అసలు? అసలు ఎందుకు అసలు నెయ్యి కాదు కదా, అది ప్రూవెన్ కదా. దాంట్లో అసలు 1 లీటర్ మిల్క్ కూడా వాడలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా. అటువంటిప్పుడు కల్తీ నెయ్యి అనే పదం నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అసలు నువ్వు ఎందుకు అడుగుతావు కల్తీ నెయ్యి అని? లడ్డు దేంతో తయారు చేశారు? 2019 నుంచి 2024 మధ్యలో లడ్డు నెయ్యితో కాకుండా తయారు చేసిన పదార్థం ఏంటి అని అడగాలి నువ్వు. ఏ మిశ్రమం అసలు అది అడగాలి. కానీ నెయ్యి అంటూ అసలు ఒక చుక్కన్నా ఉంటే దాంట్లో కల్తీ అనేది ఉంటుంది. అసలు నెయ్యి ఉంటేనే కదా కల్తీ. కొత్త టైప్ ఆఫ్ నెయ్యి తయారు చేశారు వీళ్ళు. నెయ్యి అని వాడు కాదు, అది కెమికల్స్, పామ్ ఆయిల్ కెర్నలు ఇవన్నీ కలిపేశారు. కాబట్టి అది దానికి ఒక కొత్త నేమ్ క్రియేట్ చేయాలి ఎవరన్నా. అందుకని కల్తీ నెయ్యి అనే పదం అనేది లేదు. ఆల్రెడీ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఆల్రెడీ సిట్ చార్జ్ షీట్లు చెప్పేసింది ఈ పదార్థంలో 1 లీటర్ మిల్క్ కూడా లేదు, 1 స్పూన్ మిల్క్ కూడా లేదు, ఒరిజినల్ నెయ్యి ఒకటి కూడా లేదు. ఈ పామ్ ఆయిల్ కెర్నల్లో ఈ ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్స్ ఇవన్నీ కలిపారు. లబ్జా కూడా ఇవన్నీ కలిపి దాన్ని ఒక టెక్స్చర్, దాని నెయ్యి టెక్స్చర్స్, స్మెల్, రకరకాల క్యారెక్టర్స్ తీసుకొస్తానికి ఇవన్నీ కలిపారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు ఇదంతా చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన అసెంబ్లీలో. ఆయన చెప్పింది కూడా మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్ ఈ 2 యానిమల్ ఫ్యాట్ నుంచి తీస్తారని కూడా చెప్పాడు ఆయన. క్లియర్గా చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం గత చాలా వీడియోస్లో చెప్పుకుంటానే వస్తున్నాం దాని గురించి. పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. ఛార్జ్ షీట్లో వేశారు. ప్రజలందరికీ తిరుపతి లడ్డు తయారు చేసిన విధానం తెలిసిపోయింది. వాళ్ళు దోషులుగా నిలబడ్డారు. వాళ్ళు దోషులుగా నిలబడేటప్పటికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ స్టార్ట్ చేశారు. ఎలా? మీరు యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు, లేదని రిపోర్ట్ ఇచ్చిందని. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? యానిమల్ ఫ్యాట్ ఉందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఆ కెమికల్స్ ప్లస్ యానిమల్ ఫ్యాట్ ఉంది, అది ఎన్డీడీపీ రిపోర్ట్లో ఉంది అని అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అది పోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? కౌన్సిల్లో ఇందాపూర్ డైరీ, బోలేబాబా డైరీ తీసుకొచ్చి హెరిటేజ్ మీద మట్టిపోయాలని చూశారు. అది అబద్ధం అని తేలిపోయింది. అది హైకోర్టు ఢిల్లీ వాళ్ళని బాగా వాతలు పెట్టారు. ఎప్పుడన్నా సరే హెరిటేజ్ గురించి ఏదైనా డ్యామేజ్ చేశారంటే మాత్రం 100 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఫస్ట్ దాంట్లో ఉన్న వీడియోస్, కథనాలు అన్నీ తీసేసేయండి 24 గంటల లోపు అని చెప్పేసింది. ఎవ్వరూ హిందాపూరును బోలేబాబా డైరీ గురించి చెప్పట్లా. ఎందుకంటే పబ్లిక్ కూడా తెలిసిపోయింది బోలేబాబా 2 డైరీలు ఉన్నాయి, ఒకటి జెన్యూన్, ఒకటి స్కామ్లో ఉంది అని. జెన్యూన్ డైరీతో వీళ్ళు పౌడర్ తెచ్చుకుంటారు. ఇందాపూర్ డైరీ నుంచి చీజు, పన్నీరు, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, మిల్క్ ఇవన్నీ తెచ్చుకుంటారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్ అక్కడ ఉన్నాయి అనమాట. అందుకని హెరిటేజ్ ఈజ్ ఏ జెన్యూన్ కంపెనీ, హెరిటేజ్ ఈజ్ రిప్యూటెడ్ కంపెనీ. ఎప్పుడు గవర్నమెంట్తో వాళ్ళకి సంబంధాలు లేవు, గవర్నమెంట్కి ఎప్పుడు సప్లై చేయలేదు, టీటీడీకి అసలు సప్లై చేయలేదు 33 ఏళ్ళ చరిత్రలో. కాబట్టి ఎన్ని దాడులు చేసినా వాళ్ళు ఏంటంటే దోషులుగా నిలబడేటప్పటికి ఎలాగోలా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద మట్టిపోయాలి. యానిమల్ ఫ్యాట్ అన్నావు, అది ఛాన్సెస్ ఆఫ్ ఫ్యాట్ లో క్వాంటిటీ ఉంది, నువ్వు తప్పు అన్నావు, మనోభావాలు దెబ్బతీసావు, నువ్వు క్షమాపణ చెప్పు, నువ్వు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పు అని అది వీగిపోయేటప్పటికి హెరిటేజ్ డైరీ మీద పెట్టి ఇందాపూర్ డైరీ ద్వారా నువ్వు నెయ్యి సప్లై చేస్తున్నావు, హెరిటేజ్ నెయ్యి అని అది ఒక వాదన తీసుకొచ్చారు. అది ఫెయిల్ అయిపోయింది. ఇన్ని రకాలుగా ఏదో ఒకటి. ఎందుకంటే దోషులుగా ప్రజల ముందు దోషులుగా నిలబడ్డ వాళ్ళు ఏం చేస్తారు? ఎట్టగొట్ట వాళ్ళు తప్పిదాన్ని పక్కపరుచుకోవడం, ఇంకొకళ్ళ మీద ఇంకొకటి వేసిన కొద్దీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ లడ్డు ఇష్యూ లాగిన కొద్దీ వాళ్ళు కూరుకుపోతున్నారు. ఇందాపూర్ డైరీ మీద నిందేశారు, దాని మీద వేశారు, హెరిటేజ్ మీద వేశారు. ఇందాపూర్ డైరీ వాళ్ళు కూడా కేసు వేశారు. ఇప్పుడు హెరిటేజ్ వాళ్ళు 100 కోట్లకి పరువు నష్టం దావా వేశారు, డిఫమేషన్. దట్ ఈస్ ఎ రిప్యూటెడ్ కంపెనీ. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నపట్టిద్దామని నువ్వు కూరుకుపోతున్నావు. నువ్వు ఇప్పుడు ఊపిలో కూరుకుపోయావు, ఇంకోసారి పోయావు. మళ్ళీ ఏం చేసావు? ఆయన ఏకసభ్య కమిషన్ వేశాడు. ఎందుకు వేశారు? అడ్మినిస్ట్రేటివ్ ఫాల్ట్స్ ఏమైనా ఉన్నాయా? 36 మందే పెట్టారు. అసలు ఏం జరిగింది? సిట్ వేసిన రిపోర్ట్కి ఎడిషనల్గా మరి అక్కడ ఈఓస్ని, చైర్మన్స్ని ఎందుకు దాంట్లో పెట్టలేదు? అసలు ఏం జరిగి ఉంటుందని 45 డేస్లో ఏకసభ్య కమిషన్ వేసి దినేష్ కుమార్ గారిని వేశారు. ఆయన 45 డేస్లో ఇదంతా ఈ కాంట్రవర్సీ అంతా క్లియర్ కట్ రిపోర్ట్ ఇవ్వాలన్నమాట.
వీళ్ళు అనేది ఏంటంటే సిట్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది, షార్ట్ షీట్ వేసిన తర్వాత ఇంకా వీళ్ళకేం పని, ఈ వీళ్ళు ఎందుకు వేశారు యాక్ట్ సబ్ కమిషన్ అని ఏం చేశారు, వాళ్ళకి బాగా ఫేవరబుల్గా ఉండే సుబ్రహ్మణ్య స్వామి గారితో సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టించారు, యాక్ట్ సబ్ కమిషన్ అనేది అవసరం లేదు అని. వాళ్ళు ఏం చెప్పారు, అది గవర్నమెంట్ ఇష్టం, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళకి ఏం జరుగుతుందని తెలుసుకోవాలని వేశారు యాక్ట్ సబ్ కమిషను. కాబట్టి మనం దానిని సుబ్రహ్మణ్య స్వామి యొక్క పిటిషన్ని పూర్తిగా తిరస్కరించారు, కొట్టేశారు. దాంతో మళ్ళీ ఊబిలో దిగిపోయారు. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఊబిలో దిగుతున్నారు. ఒక్కసారి ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే అసెంబ్లీలో, సిట్ రిపోర్ట్ వచ్చింది, సరేనయ్యా సిట్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని నువ్వెందుకు సమర్థిస్తావు? ఇప్పుడు నువ్వు అక్కడ చేసిన దోషులు 36 మంది ఉన్నారు, నువ్వు ఏమో సిట్ రిపోర్ట్లో క్లీన్ రిపోర్ట్ వచ్చింది, మాకు వీళ్ళు యానిమల్ ఫ్యాట్ కలిపారు, ఇవన్నీ నువ్వు ఎందుకు సమర్థించుకుంటూ వెళ్తున్నావు? నీకేం పని అది? కింద వాళ్ళు ఎవరో చేశారు, ఆ సిట్ రిపోర్ట్ ప్రకారం మనం చర్యలు తీసుకోండి అని నువ్వు మాట్లాడవచ్చు కదా. ఆ ఇష్యూని ఎందుకు సాగదీసి మీరు ఇంకా కురిగిపోతారు? ఉన్నదేదో ఇప్పుడు సిట్ రిపోర్ట్ అనేది మీరేసిన మీ ప్రకారం సుప్రీంకోర్టులో నుంచి తీసుకొచ్చిందే కదా, వాళ్ళ పిటిషన్ తీసుకుంది కదా, మా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి నువ్వు గౌరవం ఇవ్వాలి కదా. ఇచ్చి తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించండి అని చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాలంటే నీకు గౌరవం ఉండేది. అంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఎందుకు నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరమే ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారు ఇదనమాట. చంద్రబాబు నాయుడు గారేమో అసలు లడ్డు టెండర్స్ ఎట్లా సడలించారు, వీళ్ళు ఎట్లా తయారు చేశారు నెయ్యి, బోలే బాబా ఏంటి, ఈ ఇందాపూర్ ఏంటి, హెరిటేజ్ ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. హెరిటేజ్ అనేది చాలా జెన్యూన్ కంపెనీ అని, ఆడ ఫ్యామిలీ కంపెనీ అయినా సరే ఆయన చెప్పాల్సి వచ్చిన స్టేజ్ వచ్చింది. ఆయన బ్లేమ్ చేయడం కోసం, ఆయన ద్వారా కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కోసం హెరిటేజ్ని లాక్కొచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఏమీ వేరే దారి లేకుండా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే పూర్తిగా దోషులుగా నిలబడ్డారు ప్రజల ముందాళ్ళు. ఆ దోషులుగా నిలబడ్డ ఇంకా నేను చెప్పాను కదా, ఈ ఇందాపూర్ డైరీతో ఒక ఊబిలో దిగారు, బోలాబాబా డైరీతో ఇంకా ఊబిలో దిగారు. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ వద్దని చెప్పి సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, దాంతో ఇంకా ఊబిలో దిగిపోయారు, పూర్తిగా ఊబిలో ఉన్నారు. అదే కనుక మొట్టమొదటిలోనే సిట్ రిపోర్ట్ని గౌరవించి సిట్ రిపోర్ట్లో ఏముంటే వాళ్ళని అందరూ శిక్షిద్దాం, వీ హ్యావ్ టు పనిష్ అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటంటే ఎవరైతే దోషులు ఉన్నారో ఇక ముందు తరాలకి సాగకూడదు, హిందూ మతం మీద దాడి. అది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏమన్నారు, కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని నువ్వు చైర్మన్కి ఎందుకు చేసావు, క్రిస్టియన్, ఆయన పిల్లల వివాహం అని ఆయన ఫోటో కూడా చూపించాడు, ఆయన క్రిస్టియానిటీ ప్రకారం చేశారు. అలాగే సుబ్బారెడ్డి క్రిస్టియన్, వాళ్ళ బాబాయ్, సొంత బాబాయ్ ముఖ్యమంత్రికి, ఏదో మాజీ ముఖ్యమంత్రికి. అసలు అది హిందూ మతానికి సంబంధించిన ఆలయం, అది పవిత్ర క్షేత్రం. భారతదేశంలో ఉన్న బోల్డ్ ఆలయాలు ఉన్నాయి, చర్చిలు బోల్డ్ ఉన్నాయి, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చర్చిలకి అథారిటీ తీసుకొచ్చి పరమతం వాళ్ళని తీసుకొచ్చి హిందూ మత దేవాలయం టెంపుల్కి నువ్వు చైర్మన్గా వేస్తాం అనేది భావ్యం కాదు అని చెప్పారు. వాళ్ళు కన్వర్షన్స్ని ప్రోత్సహించారు. కేవలం సుబ్బారెడ్డి భార్య బైబిల్ పుచ్చుకుని తిరుపతిలో తిరిగింది. అలాగే జగన్ రక్షక చెయ్యి అని ఆలయంలో ఉంది, అది పాపపూరితమైనది. అక్కడ భగవానుడు చాలా పవర్ఫుల్ భగవంతుడు ఉన్న ప్లేస్లో ఈవిడొచ్చి జగన్ రక్షక గోవింద్ అంటారు ఎవరన్నా. ఒక మనిషిని పొగడకూడదు భగవంతుడి దగ్గర, అది ఆలయ ప్రెమిసెస్లో చేసింది ఆవిడ హిందూ మతాన్ని గౌరవించింది. కొంతమందితో ఇంటర్వ్యూలు చేసింది ఏసీబీసీ ఛానల్లో. భగవద్గీత చెప్పారు ఆయన, విశ్వనాథ్ శర్మ గారు, ఆయన కూడా ఇంటర్వ్యూ చేసింది. ఈ భగవద్గీత పారాయణంలో కూడా కూర్చునేది ఆవిడ, ఈ హిందూ మతాన్ని కూడా కూర్చుంది. కానీ ఆవిడ బైబిల్ పుచ్చుకొని తిరిగి హిందూ క్రిస్టియానిటీగా కన్వర్షన్కి తోడ్పడ్డారు వీళ్ళందరూ. తిరుపతిలో అసలు చైర్మన్నే క్రిస్టియన్స్ వేయటం ఏంటి అసలు? అది ముఖ్యమంత్రి ఇష్టం, ఇది హిందూ దేవాలయం, హిందువుల్ని వేయాలని తెలీదా? వాళ్ళకి భక్తి భయం ఉండదు కదా వేరే మతం మీద. ఎప్పుడన్నా హిందూ మతం వాళ్ళు క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ తిడతాం చూసావా నువ్వు? కానీ క్రిస్టియన్స్ మన తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకోరు. ఎవరైనా సరే మన ప్రసాదాన్ని వాళ్ళు స్పీచెస్లో కూడా హిందూ మతం మీద వేరే రకంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా. మరి వాళ్ళ మత పద్ధతి అది. హిందూ మత పద్ధతి ఏంటి? పరమత సహనం, ఎవరిని ఏం అనరు. హిందూ మతం ఎంతమంది ఏమన్నా సరే మెరకుండా కూర్చుంటారు హిందూ మతం. అందుకనే ఇంతమంది దాడి చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు చైర్మన్లు వేయటం ఆయన తప్పు. కన్వర్షన్ని ప్రోత్సహించడానికి తీసుకొచ్చారు. తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులను ఎంప్లాయీస్గా చేశారు. షాపింగ్ అంతా అన్ని మతస్థులకు ఉంది, రకరకాలుగా ఉన్నారు తిరుపతి నిండా. ఇదంతా ఈ మత కన్వర్షన్కి ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పారు. మళ్ళీ అదే 2 కొండలు చేసిన జీవో 338 గురించి చెప్పారు. 2 కొండలు చేయడానికి ఆయన ఎవరు? మళ్ళీ దానికి 2 కొండలు చేసింది ఎప్పుడు? 2005 సెప్టెంబర్లో.
338 జీవో ద్వారా 25 కిలోమీటర్లే పుణ్యక్షేత్రం ఉంది ఆ గుడి సరౌండింగ్స్ వరకే అని ఇచ్చారు. చాలా పెద్ద తిరుగుబాటు, హిందువులందరూ 2 సంవత్సరాల పాటు తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు చేసింది. భారతదేశంలో హిందువులందరూ తిరుగుబాటు చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ 2005 నుంచి 2007 వరకు విపరీతమైన తిరుగుబాటు వచ్చింది. అప్పుడు ఆ తిరుగుబాటుని సరెండర్ అయిపోయి హిందూ రోడ్లన్నీ పోతాయని 2007లో మళ్ళీ 7 కొండలు 25,000 కిలోమీటర్లు ఇస్తున్నామని ఇచ్చారనమాట. దానికి చంద్రబాబు గారు 7 కొండలు వద్దన్నారు, ఆయన 746, 747 రద్దు చేస్తానన్నారు. వచ్చి ఒక వీడియో తీసుకొచ్చారు. అసలు వీళ్ళు ఎవరు అసలు ఆ జీవోలు ఇవ్వటానికి అంటున్నాడు ఆయన. 338 ఎవరేమన్నారు 2 కొండలని? ఆ 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని అవి సరతలారుగా అంటున్నాం అనమాట. 7 కొండలు పరమాత్ముడికి వెంకటేశ్వర స్వామికి చెందినవి. వీళ్ళు రిస్ట్రిక్ట్ చేయడానికి వీల్లేదు కదా, బ్రిటిష్ వాళ్ళే చేయలే. రిస్ట్రిక్ట్ చేసి విపరీతమైన తిరుగుబాటు వచ్చింది కాబట్టి 2007లో ఇచ్చేశారు. ఎందుకంటే 2009లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు మళ్ళీ హిందువులందరూ ఎదురు తిరుగుతారని ఇచ్చారనమాట. దాన్ని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తానన్నారు అని ఒక వీడియో తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు అనమాట. అది కూడా అసెంబ్లీలో మెన్షన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అడిగింది చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఏం మాట్లాడారనే కదా, ఈ విషయాలే మాట్లాడారు. ఏది మొత్తం హిందూ మతం గురించి, తిరుపతి దేవస్థానం గురించి, ఇప్పుడు లడ్డూలో 2014 నుంచి 19 వరకు జరిగిన విషయం గురించి, తర్వాత పరిణామాల గురించి, తర్వాత సిట్ వేశారు, సిట్లో రిపోర్టు, తర్వాత ఏకసభ్య కమిషన్ని వద్దని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళటం, ఇంకా ఊబిలో దిగిపోవటం, కోర్టు చురకలేయటం, ఇన్ని రకాలు జరిగినాయి అనమాట. ఇంకా చెప్పుకుంటా పోతే ఇవాళ రోజంతా అసెంబ్లీ టైం అంతా లడ్డుకే సరిపోయిందనమాట. వాళ్ళు అదే కనుక సిట్ రిపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించుదాం అని ఆడుకోవడం అంటే ఈ గొడవలన్నీ ఉండేవి కాదు. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.